వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్ కింద నేను మూరీ మిక్స్చర్ చేస్తున్నానండి. సో అది ఏంటి అంటే నార్మల్ మూరీ మిక్స్చర్లా కాకుండా యాడ్ ఆన్ నేను ఫూల్ మక్కని ఉంటుంది కదా, సో గీ రోస్టెడ్ ఫూల్ మక్కని యాడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే నేను మూరీలు తీసుకున్నాను. సో దాంట్లోకి 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తాను. సో ఫస్ట్ కారం, చాట్ మసాలా. సో చాట్ మసాలా ఎక్కువ వేసుకోవట్లేదు నేను, 1 టీ స్పూన్ అలాగా, మేబీ ½ టీ స్పూన్. సో మీకు కావాలంటే మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. అండ్ నెక్స్ట్ గోస్ కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ, చిన్న చిన్న పీసెస్ అనమాట. సో ఎక్కువ వేసుకోవచ్చు మీరు కొత్తిమీర, పుదీనా. దెన్ గోస్ ఆనియన్స్. చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మనం చిన్న సైజ్ చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా. సో ఇప్పుడు వీటిలన్నిటి బాగా మిక్స్ చేసుకున్నాము. అందులోనే 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే రోస్టెడ్ పీనట్ అండ్ గీ రోస్టెడ్ ఫూల్ మకానీ, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. సో నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ లెమన్ స్క్వీజ్. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో హ్యాండ్ మిక్స్ చేస్తే ఇంకా బాగా ఉంటుందండి. ఉప్పు కారం అంతా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్కి పడుతుంది. సో నెక్స్ట్ లెమన్ స్క్వీజ్. మీరు మీ టేస్ట్ బట్టి వేసుకోండి లెమన్ స్క్వీజ్ కూడా. అంటే నాకైతే ఎక్కువ ఇష్టము, ½ చెక్క వాడాను యాక్చువల్గా అయితే. సో మీకు కనుక ఎక్కువ లెమన్ తినరు అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము. హ్యాండ్ మిక్స్ అంటే చేత్తో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే హ్యాండ్ పెడతాను ఇప్పుడు. అంతే అండి. సో ఎంతో టేస్టీ అయినా ఫుల్ మక్ని మూరీ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను సర్వ్ చేస్తాను. లెట్ మీ సర్వ్ ఇట్. సో మీరు ఇందులో కొరియాండర్ లీవ్స్ అవి కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. సో హెల్దీ